బెజవాడ వెంకట్రావు, ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాజం జనరల్ సెక్రటరీ. ఈ సంస్థ 2007లో ప్రారంభమైందండి. ప్యూర్లీ సేవా సంస్థ. మా సంస్థ కమ్యూనిటీ బేస్ మీద రిజిస్టర్ అయినా కానీ కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మెండుగా కూడా చేస్తాం. ప్రధానంగా ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో మన జిల్లా వెనుకబడిన ప్రాంతం అయినందువలన ప్రధానంగా పేద పిల్లల్ని చదివించాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి స్కాలర్షిప్స్ చాలా విరివిగా ఇచ్చాం. ఆ తర్వాత అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయి వ్యవసాయ సదస్సులు 2 పెట్టాం. రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో నిష్ణాతులు కానివ్వండి, లాంగ్ ఫార్మ్ సైంటిస్టులతో చాలా గొప్పగా 2 సార్లు రాష్ట్ర స్థాయి సదస్సులు పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయింది. అలాగే ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం. దాదాపు ప్రతి నియోజకవర్గంలో మినిమం 800 మంది, మ్యాక్సిమం 1300 మందితోటి కిమ్స్ హాస్పిటల్తో టైఅప్ అయి ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టాం. బాగా సక్సెస్ అయింది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేశాం. ప్రధానంగా ఏంటంటే మేము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ మీద, అలాగే వెనుకబడిన కులాల్లో పిల్లలకు కానివ్వండి, ఇప్పుడు మేము చేసే కార్యక్రమాల్లో స్కాలర్షిప్స్లో దాదాపుగా 20 నుంచి 25% మిగిలిన సామాజిక వర్గంలో పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం మేము సపోర్ట్ చేశాం. అది ఇప్పటి వరకు. అలాగే ప్రతి సంవత్సరం నవంబర్లో వనభోజనాలు పెట్టేవాళ్ళం బాగా. గత సంవత్సరం కూడా సైక్లోన్ వల్ల ఆగిపోయి అప్పుడు పెట్టలేకపోయాం. ఈ సంస్థ ఏ సంస్థకి పోటీ కాదు, అలాగే మా సంస్థకి ఎవరూ పోటీ కాదు. మేము ఎవరికి పోటీ కాదు, మాకెవరూ పోటీ కాదు. మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా చేస్తాం. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 8-9 సంవత్సరాల నుంచి హాస్టల్ అనే విషయంలో కొద్ది గట్టిగా ఎఫర్ట్ చేశాం. అది మొత్తం మీద ఇన్నాళ్ళకి ఒక కొలిక్కి వచ్చింది. ఒక డోనరు హైదరాబాద్ నుంచి ఒక డోనర్ సైట్ డొనేట్ చేశారు. 960 గజాలు సైట్ అది. ఇక్కడే మన కొత్త మామిడిపాలెం రోడ్డులో నేషనల్ హైవేకి జస్ట్ 3-4 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. 960 గజాల సైట్. ఆ స్థలంలో మేము 5 ఫ్లోర్లతోటి గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ఒకటి ప్లాన్ చేశాం. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 14 రూములు, 4 ఫ్లోర్లో వచ్చేసి రూములు ఉంటాయండి. దీంట్లో దాదాపు 350 నుంచి 400 మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. 5వ ఫ్లోర్లో వచ్చేసి ఒక మీటింగ్ హాల్, సెమినార్ హాల్ కానివ్వండి, అదే పేరెంట్స్ మీట్ కానివ్వండి, గ్రంథాలయం అన్నీ కలిపి 5వ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మెస్ సెక్షన్ ఉంటుంది, మెస్ ఉంటుంది గ్రౌండ్లో. టోటల్ సైట్ అయితేవి, కన్స్ట్రక్షన్ అయితేవి ఒక 6 కోట్ల ప్రాజెక్టుని మేము టేకప్ చేశాం. భవిష్యత్తులో పేద పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. దాంట్లో భాగంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్ కింద అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పుకున్నారు, ఇంకొంతమంది 4-5 రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇది ఈ ప్రాజెక్టు గురించి. రేపు 22వ తేదీ ఆదివారం, వచ్చే ఆదివారం ఉదయం 7:45 భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది. ఆ తరువాత భూమి పూజ కంటిన్యూషన్ అన్నమాచార్య కీర్తనలు సామూహిక గళార్చన. అన్నమాచార్య కీర్తనలకు సంబంధించి 40 నుంచి 50 మంది రాష్ట్రంలో అన్నమాచార్య కీర్తనలో ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేసి ఉన్నారు ఒక టీము. వాళ్ళందరితోటి సామూహిక గళార్చన కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి భారతీయం సత్యవాణి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది. అలాగే దాని కంటిన్యూషన్ సభా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, అలాగే రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ గారు, మాజీ డీజీపీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు రవికుమార్ గారు, ఎమ్మెల్యేలు కందుకూరు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, అలాగే పచ్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు, కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. మన జిల్లాలో గతంలో ఈ సమాజానికి మంచి సర్వీస్ చేసిన నాయకులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కొంచెం భారీగానే చేస్తాం. ఆ రోజు ఉదయం మీ ముఖంగా జిల్లా ప్రజానీకానికి, ఈ జిల్లాలో ఉండే తమ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం. ముందు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అంటే భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి డోనర్స్ వచ్చేదాన్ని బట్టి, మాకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ప్రజానీకం మొత్తానికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమం పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తున్నాం. మేము ప్రత్యేకంగా ఏంటంటే రాష్ట్ర సమాఖ్య సహకారంతో దాని గైడ్ లైన్స్ ప్రకారం సంవత్సరానికి కనీసం 8 నుంచి 10 ఈవెంట్లు చేయాలని చెప్పి మేము సిద్ధపడుతున్నామండి. ప్రధానంగా ఏంటంటే యూత్కి ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రాజెక్ట్ అనేది ఒకటి టేకప్ చేస్తున్నాం. అలాగే అగ్రికల్చర్ సెక్టార్ 23 ఆ 2 సంవత్సరాల్లో మేము ఒక స్కీమ్ అనౌన్స్ చేసాము. 540 మార్కులు పైన 10th క్లాస్లో వచ్చిన పిల్లలు అప్లై చేసుకోండి. మాకు దాదాపు 135 మంది అప్లై చేసుకున్నారు. మాకు అప్లై చేసుకున్న వాళ్ళలో 540 పైన వచ్చిన వాళ్ళు 23 మంది అండి. ఈ 23 మందిలో 3 బీసీల పిల్లలు. 23 మందికి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. 23 మందికి. వీళ్ళలో 13 మందికి శ్రీహర్షిని కాలేజీలో, 9 మందికి శ్రీ ప్రతిభ కాలేజీలో, ఒక అమ్మాయికి వచ్చేసి కందుకూరు ఆక్స్ఫర్డ్ కాలేజీలో మేము ఇచ్చాం ఫ్రీ ఎడ్యుకేషన్. 2 years దాదాపు 1,20,000 అవుతుంది 2 సంవత్సరాలకి. 2 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. వాడల్లో అనంతపూర్ జిల్లా రాప్తాడ్ కాన్స్టిట్యున్సీలో అమ్మాయి, రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ నుంచి అమ్మాయి క్యాస్ట్ బై నాయి బ్రాహ్మణ్ సౌమ్య అని, సౌమ్య అమ్మాయి ఈ జిల్లాలో శ్రీహర్షిని కాలేజీలో చదివి కాలేజీ టాపర్ గా వచ్చింది అమ్మాయి 2023 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో, లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో. ఇట్లా మాకు చేతనైనంత వరకు. అలాగే స్పోర్ట్స్ కి వెళ్ళే పిల్లలకి ఆర్థికంగా ఎంతో కొంత సహకారం అందిస్తున్నాం. ఇందాక చెప్పాను అమ్మాయి క్యాస్ట్ బై రజిక అమ్మాయి కూడా 2 సంవత్సరాల క్రితం 25,000 మేము డొనేట్ చేసి పంపించామండి. ఎందుకంటే ఈ జిల్లా పెద్దపౌన్ ఏరియా అమ్మాయి కొద్దిగా మనం సపోర్ట్ ఇస్తే చాలా ఫైనాన్షియల్ గా పూర్ కండిషన్ లో ఉన్నారు, మనకు చేతనైతే సహాయం చేయాలనే ఉద్దేశంతో చేసాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మాకు ప్రకాశంలో కాకతీయ సేవా సమాఖ్యలో మైలురాయిని ఏంటంటే మైలురాయిగా చెప్పుకోవడానికి అగ్రికల్చర్ సదస్సులండి. బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నారు, అగ్రికల్చర్ డైరెక్టర్ ఉన్నారు, 6 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. డయాస్ మీద మిల్లెట్స్ మీద పెట్టాము. చిరుధాన్యాలు,
ఆవశ్యకత, మార్కెటింగ్ అవకాశాలు దాని మీద పెట్టాం. బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. అది దాదాపు 1200-1300 మంది రైతులు వచ్చారు. 2 days వర్క్షాప్ లాగా పెట్టాం. బాగా సక్సెస్ అయింది. అంతకుముందు సాయి కళ్యాణ మండపంలో దానికి 1 సంవత్సరం ముందు పెట్టాం. అది కూడా బాగా సక్సెస్ అయింది. అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ చేయాలనే దాని మీద మేము దృష్టి పెట్టి చేసాం. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు మేము డిజైన్ చేస్తున్నాం. ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. మా ముందు ప్రధానంగా ఉన్నది ఏంటంటే హాస్టల్, గర్ల్స్ హాస్టల్. దాన్ని వీలైనంత త్వరగా దాతల సహకారంతో కంప్లీట్ చేస్తాం. మరొకసారి ఈ సందర్భంగా ఇప్పటి వరకు సహకరించిన దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను అంజయ్య, నేను మంగళ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 40 అయిపోయింది, 40 ఏళ్ల క్రితం ఒక కమ్మ సంఘం పెట్టాం. అందువల్ల ఫస్ట్ కమ్మ సంఘం, దాని ఫస్ట్ సెక్రటరీ నేను. తర్వాత ఎందుకనో కానీ కొంత సహకారం రాక అది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన పెట్టాడు. ఆయన ఇంకొక గ్రూప్ మేము ఉన్నాం, పెట్టాము. ఇంకొక ఆయన సెక్రటరీ, ఆగిపోయింది. థర్డ్ టైం వెంకటరావు సెక్రటరీగా స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అప్పుడు ఆ రోజు చెప్పాను, దీనిలో ఉండే సాధక బాధకాలన్నీ చెప్పాను. ఈ 17 ఏళ్ళ నుంచి ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయో, ఏమేమి చేశారో, ఆఖరికి ఈ స్థలం కోసమే 17 ఏళ్ళు తంటాలు పడింది. సరైన స్థలం దొరక్క సర్వీస్ కోసం చాలా కొనాలని ప్రయత్నం చేశాం. కొనాలని ప్రయత్నం చేస్తే పోతా ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బుతో చిన్న స్థలం కొనాలంతే. ఇప్పుడు ఓనర్ దొరికాడు. చాలా సంవత్సరాలు, 17 సంవత్సరాల తర్వాత హాస్టల్ అనేది మెటీరియలైజ్ చేయబోతున్నాడు. తర్వాత ఈ సర్వీస్ ఎక్కడంటే ఇది మల్టీ సర్వీస్, ఒక్క ఎడ్యుకేషనే కాదు. ఇక్కడ వెంకటరావు చెప్పినట్టుగా 4-5 వింగ్స్లో సర్వీస్ చేస్తున్నాం. హెల్త్, అగ్రికల్చర్, ఏదైనా ముఖ్యంగా యూత్ను ఎంకరేజ్ చేసే ప్లాన్లు ఉన్నాయి. మన ఈయన వేసిన ప్రశ్న ఏదో చీలిపోయారని. చీలిపోయారు. ఒంగోలుకి ఇంకొక సంఘం వచ్చింది. 3వ సంఘం వీలుంటే నువ్వు పెట్టు. దానికి కూడా నేనే అన్నది ప్రశ్న. అప్పుడు నువ్వు ఇంకొక సర్వీస్ తీసుకుంటావు, ఇంకో బిల్డింగ్ ఏదో కడతావు. ఇప్పుడు ఎవరికి ఇవన్నీ ఉపయోగం? ఇవన్నీ ఎవరికి ఉపయోగం? కమ్యూనిటీకే కదా. లబ్ధిదారులు అంతా కమ్యూనిటీ. పోతే పత్రికల వారు ఎవరు అడిగారు విన్నాక, మీరే కదా వేరే చేస్తుంది. అసలు ఫస్ట్ స్కాలర్షిప్స్ ఇచ్చిందే నాన్ కమర్స్, మెరిట్ స్కాలర్షిప్స్ మేము ఇచ్చింది. అందులో విచిత్రం ఏంటంటే అందరిలోకి మెరిట్ బీసీసీ ఉన్నారు. కమర్స్ కన్నా బీసీసీ మెరిట్లో ఉన్నారు. అయినా సరే కొన్ని కులాలకి సర్వీస్ విషయంలో కేవలం కమ్మ కాదు, అందరికీ చేయాలనే భావంతో చేసి మార్క్స్ మీద ఇచ్చాను కాబట్టి మెరిట్ తెచ్చింది. అందువల్ల మా సంఘానికి వ్యతిరేకత ఇతర కులాల నుంచి లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మేము ఉపయోగపడుతూ ఉంటాం కనుక. హాస్టల్లో మాత్రం ఖచ్చితంగా అమ్మాస్ పిల్లలకే, అందులో పిల్లలకి అది సక్సెస్. దాంట్లో కూడా ఇస్తే బాగుంటుంది కదండి. హాస్టల్లో వేరే వాళ్ళకి ఇస్తే ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి సార్. నేను ప్రిన్సిపల్ ఎక్కడైనా సరే పని చేయడానికి ముందుకు రాకపోయినా పెద్దలు చేయడానికి టైం చాలా మంది వస్తుంటారు. ఈ ఇబ్బంది అనేటువంటిది ఏ అసోసియేషన్ అయినా ఎక్కడైనా ఉంటుంది. అవి చాలా చిన్న విషయాలు, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, మనం సర్వీస్ చేస్తున్నామా లేదా, ఇంకొకళ్ళు పెట్టారు ఇంకో సర్వీస్ చేస్తున్నారు లేదా, చేస్తే వెల్ అండ్ గుడ్, హ్యాట్స్ ఆఫ్ అంటాం, అసలు చప్పట్లు పడతాం, అభినందిస్తాం. అంతేగాని ఒకళ్ళకొకళ్ళు మాటలు ముసుకొని అభియోగాలు చేసుకున్నందువల్ల సంఘాల మీద ఉన్నటువంటి గౌరవం పోవడం తప్పితే మనకు కొనగొరేటువంటి ప్రయోజనం లేదు. దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేద్దాం. అందరూ ఎవరికి చేతనైనంతలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి, సేవ చేయాలి. కానీ ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తే సంతోషం. ఊరికే మాటలు విసురుకున్నందువల్ల మాటలతో ఏం పనులు కావు కదా, అవి నిష్ప్రయోజనం. కాబట్టి మా మెయిన్ మోటో ఏంటంటే
ఎన్ని సంఘాలైనా పెట్టగలిగితే అన్ని పెట్టి అంతమంది చేత ఎంతో కొంత కార్యక్రమాలు చేయించడాన్ని మేము హర్షిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదండి